ప్రతిరోజు ఏ డైరెక్టర్ నేను ఆఫీస్కి వెళ్తాను, కలుస్తాను, వెయిట్ చేస్తాను, కో డైరెక్టర్లకి, మేనేజర్లకి కాల్ చేస్తాను. ఇప్పటికీ నేను మొన్న అనిల్ గారితో కూడా మాట్లాడాను, అనిల్ రావుపూడి గారితో. చిన్న క్యామియో రోల్ అన్నా ఇస్తా అన్నారు, వెయిట్ చేస్తున్నాను. అంటే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం నాకు రాలేదు. అది వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను చాలా అండి. నేను ఒకటే అంటాను, ఒకటి ఆయన సినిమాను యాక్ట్ చేయడానికి ఒక పక్షిగా పుట్టినా బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే పక్షి ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది కదా, అలా వచ్చి వెళ్ళిపోయినా పర్లేదండి. అలా ఆయన సినిమా అయితే చాలు, ఆయన కాంబినేషన్లో ఒక్క సీన్ పడ్డా చాలు. డెఫినెట్గా హోప్, నా దేవుని కోరుకుంటున్నాను వస్తుందని వెయిట్ చేస్తాను. సడన్గా కాల్ వస్తుంది మీకు, చిరంజీవి గారి మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది అని, వాట్స్ యువర్ అప్పటికప్పుడు ఆ మూమెంట్? పడుకోనండి ఇంకా నేను. బేసిక్గా నేను మామూలుగా పెద్ద సినిమాలు ఏమైనా ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి వారిని కాల్ వచ్చినప్పుడు? అన్న నిజంగా నాకే వచ్చిందా అని అడుగుతాను నేను. ఎందుకంటే ఇన్ని రోజు వెయిట్ చేస్తే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బేసిక్గా మీకు తెలుసు కదా, నేను బేసిక్గా నాకు ఏమైనా గుడ్ న్యూస్ వస్తే నేను షేర్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే ఆ టెన్షన్ కనిపిస్తుంది. వెయిట్ చేస్తున్నాను రావాలని.